మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పాపం మా బీఆర్ఎస్ సంగతి ఏదో అర్థమైతలేదు. అధికారం పోయి 3 నెలలు అయిపోయి, 100 రోజులు అయిపోయి, మాతో సహా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ బీఆర్ఎస్ వాళ్ళని మాత్రం చెడుగుడు ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి మొత్తం కూడా బయటికి తీస్తూ ఉన్నారు. సరే, అంతా బాగానే ఉంది. సరే, వెనకాల వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్, అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇంత కష్టపడి ఎన్ని తిప్పలు పడి ఐఏఎస్ ఆఫీసర్లను మొత్తం కూడా బయట పెడుతుంటే, లైక్ నవీన్ మిట్టల్ గురించి మొత్తం కూడా ఆయన దందాలు, నవీన్ మిట్టల్ గురించి అంతా కూడా బయటపెట్టి, సో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడి సోమేష్ కుమార్ ల్యాండ్స్కి పోయి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే, మీరు చూడొచ్చు, ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణలో ఒక 10 మంది బందిపోట్లు పడ్డారు. ఆ బందిపోట్లకి ఎక్కడెక్కడ ఏమేమి దాచిర్రు అనేది ఈ రజత్ కుమారు, సోమేష్ కుమారు, ఈ నవీన్ మిట్టల్ వీళ్ళ ఆస్తులు పోయి, సో ప్రభుత్వం చేయాల్సిన పని మేము పోయి ఆడ చూపిస్తే, అరే ఒక చిన్నపాటి యాక్షన్ కూడా లేదండి బాబు. సో ఎంత బాధ అవుతుంది అంటే, అరే ఇంత కష్టపడి వీళ్ళ చిట్టా అంతా కూడా బయట పెడితే ప్రభుత్వం ఎందుకు ఇంకా నవీన్ మిట్టల్ లాంటి వాడికి బిస్కెట్ల కాశపడి ఎంటర్టైన్ చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే, యాచారంలో సోమేష్ కుమార్ వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి జ్ఞానముద్ర అనే పేరు మీద ఉన్నటువంటి యాచారం ఇబ్రహీపట్నంలో ఉన్నటువంటి భూములని బయట పెడితే, ఆ భూముల పత్రాలు ఎవరింట్లో దొరికినాయి ఎరకనా? శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి అన్నట్టు. సో మరి ఇన్ని గణం అన్ని వివరాలు ఇస్తే కూడా ఏసీబీ రైడ్స్ అంటుండ్రు, కానీ ఏం చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అంటే, పైన పట్టారం లోన లొటారంగా ఏమైనా నడుస్తుందా? లోన గుట్టారం ఏంటి, ఆ గుట్టేంది? సో ఎన్ని కోట్లకు ఐఏఎస్ ఆఫీసర్లతోటి సెటిల్మెంట్లు చేసుకున్నారు అనేదే నా ప్రశ్న. ఆల్ పార్టీస్ సార్. సో ఇంత అసలు రాజకీయ నాయకులు కేవలం 5 ఏళ్ళు మాత్రమే పరిపాలించిపోతారు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు 35 ఏళ్ళ సర్వీస్లో ఉంటే వీళ్ళు అవినీతిపై అడుగులేస్తూ అవినీతినే ముందర అడ్డం పెట్టుకొని దోచుక తింటుంటే, తెలంగాణ ఈ రోజున 1000 కోట్ల ఆస్తులన్నీ కూడా ఈ 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ల ఖాతాలో ఉన్నాయి. ఈ రోజున 1000 కోట్ల భూములు మాయమైనాయి. లీగలైజ్డ్ భూమిని చాలా తెలివిగా ఒక జీవోని అడ్డు పెట్టుకొని లీగలైజ్ చేసిండ్రు అంటే అది నవీన్ మిట్టల్. సో ఇన్ని రకాలుగా మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రజలని పిచ్చోలని చేస్తూ, మాలాంటి వాళ్ళని ఎన్నిసార్లు చూపించినా ఆమె మొత్తుకుంటూనే ఉంటుందా అని అనేక రకాలుగా మాట్లాడుతూ, కానీ ఇప్పటి వరకు స్టిల్ ఈ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోకపోవడమే వెనకాల మరి ఏందనేది అర్థం కానటువంటి పరిస్థితి.